Good morning, everyone. I am Madhuri. We want to oppose the NMC bill. మనం MBBS జాయిన్ అవుదామని డిసైడ్ అయినప్పటి నుంచి ఎగ్జామ్లు రాస్తూనే ఉంటాం. ఇంకా we don't have any other life. ఆల్ ద టైమ్ బుక్స్ మొత్తం చుట్టేసుకుని చదువుకుంటూనే ఉంటాం. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇంకొక ఎగ్జామ్ రాయాలి, అది పాస్ కావాలి. మళ్ళీ ఇష్యూ ఆర్ నాట్ మేకింగ్ ద రూల్స్. పీపుల్ హూ we want justice. All of you do this. It's not effective. Just shouting is not enough. We want justice. We want justice. Because we're not getting any justice. Right? Is that right or not? We want justice. All of you louder. We want justice. We want justice. We want justice. We want justice. Speak, you're free to speak. See, this is our platform. We are supposed to speak for ourselves, right? And don't feel shy. Just come here and voice your opinion. Because we are the youth of this country. Come, give a nice applause. ఇప్పుడు మనం ప్రస్తుతం నిజామాబాద్లో ఉన్నట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండడం జరిగింది. ఇక్కడ జూడోలందరూ ఎన్ఎంసీ బిల్లు రద్దు చేయాలంటూ ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు. వారు అందరూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్టు చెప్పుకోవచ్చు. జూడాలందరూ ఎన్ఎంసీ బిల్లు రద్దు చేయాలంటూ వారి ఆందోళనను కూడా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ నుండి అత్యవసర సేవలన్నీ నిలిపివేసి జూడాలందరూ ఆందోళన బాట పట్టినట్టు మనకు వ్యక్తమవుతుంది. ఈ ఆందోళనలో భాగంగా ప్రజెంట్ ఇప్పుడు మనతోటి కొందరు జూనియర్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకోసం ఈ ఆందోళన నిర్వహిస్తున్నారండి. మీ పేరు? డాక్టర్ మాధురి. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకోసం? ప్రాబ్లం అంటే ఎన్ఎంసీ బిల్ అండి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్ఎంసీ బిల్. ఈ ఎన్ఎంసీ బిల్ ఏంటి అంటే 4 జస్ట్ షార్ట్గా చెప్తా. ఈ 4 ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ ఎడ్యుకేషన్లో 50% ప్రైవేట్ సీట్స్కి ఇచ్చేస్తామంటున్నారు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినంత ప్రైస్ పెట్టుకుంటారు సీట్ కొనాలి. ఇంకా మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, రైట్? ఇంకొకటి ఎగ్జిట్ పెడతాం అంటున్నారు. ఎంట్రన్స్ ఎగ్జామ్లే రాసుకోలేక చచ్చిపోతున్నామంటే ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ ఎగ్జామ్ అంట. అది పాస్ అయితేనే బయట ప్రాక్టీస్ చేసుకోవడానికి మాకు అర్హత వస్తుంది అంటున్నారు. ఇంకొకటి ఏంటి అంటే మా తిప్పలిలా ఉంటే మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు, కమ్యూనిటీ హెల్త్ ప్రాక్టీషనర్ అని చెప్పి, కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ అని చెప్పేసి ఆయుష్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకి వాళ్ళు 6 months బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి సేమ్ ప్రాక్టీషనర్స్ లాగా తీసుకొస్తామంటున్నారు. అంటే మేము 11 years కష్టపడింది వాళ్ళు 6 monthsలో చేసింది ఒకటేనా అండి చెప్పండి? అది కూడా ఇన్ని కష్టాలు పడి 11 years చదివి బయటపడాలి మేము. సో ఇవన్నీ మేము చాలా వీ వాంట్ టు స్టాండ్ అగైన్స్ దిస్. ఇంకొకటి ఏంటి అంటే ఇన్ని రోజుల నుంచి చేస్తూనే ఉన్నాము. మేము ఎప్పుడైతే ఇక్కడ సర్వీసెస్ అన్ని ఆపేసామో అప్పుడే మీడియా కవరేజ్ వీళ్ళందరూ వస్తున్నారు. అంటే మా ఒపీనియన్ మేము వాయిస్ చేసుకోవడానికి మేము చేయాల్సి వచ్చింది. ఇవన్నీ పబ్లిక్కి కూడా అర్థం కావాలి. బికాజ్ ఈ మొత్తం కంట్రీలో ఎక్కువ పనిచేసేది మేము, అది గవర్నమెంట్ సెటప్లో రోజుకి 24 hours డ్యూటీ చేస్తూనే ఉంటాం మేము. సర్వీసెస్ కూడా సరిగా ఉండవు, అయినా చేస్తున్నాం మేము. మరి మా బాధలు విననప్పుడు అన్నీ ఆపేసుకుని ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మరి మీరు ధర్నా నిర్వహిస్తున్నారు కదా అత్యవసర సేవలన్నీ ఆపేసి, మరి మామూలు సాధారణ ప్రజలు ఎలా అంటారు, వాళ్ళు ఎలా సఫర్ అవుతారు? ఇప్పుడు ఇబ్బంది ఏదైతే వాళ్ళకి అవుతుందో ఇది షార్ట్ లివ్. అంటే మాకు మా జస్టిస్ వచ్చేంత వరకు ఇది కంటిన్యూ చేస్తాం. ఒకవేళ ఈ బిల్ కనుక పాస్ అవుతే వాళ్ళ హెల్త్కే ఒక పెద్ద డేంజర్. నాన్ అలోపతిక్ డాక్టర్స్ తోటి అలోపతి ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు ఈ ఓపీ సర్వీసెస్ ఆగిపోయినందుకే వీళ్ళు ఇంత డాక్టర్లు పట్టించుకోవట్లేదు, ధర్నాలకి కూర్చుంటున్నారు అంటున్నారు. రేపు వాళ్ళ చేతిలో పేషెంట్స్ ఒకవేళ ఏమన్నా పోతే ఏం చేస్తారండి? అప్పుడు కూడా మమ్మల్ని అంటారు మళ్ళీ డాక్టర్లు ఏం మాట్లాడలేదు అప్పుడు అని. మేము ఇదంతా చేస్తుందే పబ్లిక్ కోసం, మీకోసమే మేము ఇన్ని ఇయర్స్ చదివి కష్టపడి బయటికి వస్తుంది, రైట్? మేము వచ్చింది పబ్లిక్ సర్వీస్లోకి. సో మీకు ఇంత అన్యాయం జరుగుతుంది అంటే మేము డెఫినెట్లీ వీఆర్ ద ఫస్ట్ వన్స్ టు కమ్ ఫార్వర్డ్.
సో ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో అన్ని గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్కి తెలిసేంత వరకు వాళ్ళు యాక్షన్ తీసుకునేంత వరకు అండ్ అంటిల్ దే మేక్ షూర్ దట్ వీ గెట్ అవర్ జస్టిస్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దిస్. ఇప్పుడు నాన్ వైలెన్స్లో మేము వెళ్తున్నాము, ఏది మా ధర్నాలు మేము చేసుకుంటున్నాము. హంగర్ స్ట్రైక్కి డాక్టర్స్ కూర్చున్నారు. ఇంకా ఎన్ని రోజుల వరకు నిర్వహిస్తారు? ఎన్ని రోజులు అంటే మాకు జస్టిస్ జరిగేంత వరకు, అంతవరకు పోరాడతారు. అంతవరకు కాల్ ఆఫ్ చేసే సమస్యనే లేదు. అండ్ మేమేదో మా పార్టీకి మేము చేసుకుంటా ఉంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్స్ చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదండి. మీడియానే పబ్లిక్కి స్ప్రెడ్ చేయాలి అవేర్నెస్. అలాంటిది మీరే మిస్లీడ్ చేస్తే ఎట్లా అండి చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, మేము నాన్ వైలెన్స్, కంప్లీట్ నాన్ వైలెన్స్లో పోతున్నాము. ఈవెన్ హియర్ లేబర్ రూమ్ ఈజ్ ఫంక్షనల్. ఆ సర్వీసెస్ మేము ఆపలేదు, రైట్. మేము మంచిగా మీకోసం ఆలోచించుకుంటూ ఇవన్నీ చేస్తున్నాము. పోలీసులు వచ్చి మా మీద ఏమంటాం కొట్టడం అవన్నీ చేస్తే ఇంకా ఎలా చెప్పండి. మీరు ఎలాంటి సేవలు ఇప్పుడు ఇక్కడ నిలిపివేయడం జరిగింది చెప్తారా? అంటే నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఓపీ సర్వీసెస్ అంటే అవుట్ పేషెంట్ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి వస్తారు కదా, అవన్నీ బంద్. అండ్ ఇంకా ఎలెక్టివ్ ఆపరేషన్స్ అంటే ఎమర్జెన్సీ కానీ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆపేసాం మేము. ఎమర్జెన్సీస్ ఒకవేళ వస్తే వీఆర్ హియర్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. డాక్టర్స్ ఉన్నారు లోపల. కానీ ఇంటర్న్స్, హౌస్ సర్జన్స్, మెడికల్ స్టూడెంట్స్, పీజీ రెసిడెంట్స్ మేమందరం మాత్రం హాస్పిటల్లో అడుగు పెట్టట్లేదు. ఇక్కడనే మాకు మేము నిజాయితీగా మేము మాది చేసుకుంటున్నాము. సో మాకు జస్టిస్ జరిగేంత వరకు ఇక్కడనే ఉంటాము. బీట్ 1 day or 10 days ఇక్కడనే ఉంటాము అంతే. ఫస్ట్ థింగ్ మేము ఏంటంటే ప్రజలలో అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాము. అంటే ఇప్పుడు పీపుల్కి తెలియదు మేము ఎందుకు చేస్తున్నామని. కొంతమంది మా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మేము శాలరీస్ కోసం చేస్తున్నామా అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళ ఆరోగ్యమే పోతుందని. 80% ఇండియాలో పీపుల్ విలేజెస్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళకి అలోపతి మెడిసిన్ మేము వెళ్ళము అని అనట్లేదు. మేము ఆ కలర్ చేయండి మేము వెళ్తామని అంటున్నాం. అయినా కానీ వ్యాక్సిన్ ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్. ఇది ఎక్కడి వరకు కరెక్ట్ కాదు. అండ్ 50% మెడికల్ సీట్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక నార్మల్ యావరేజ్ పూర్ మెడికల్ స్టూడెంట్ అంటే వాళ్ళకి ఇంకా డ్రీమ్ కూడా అక్కర్లేదా మెడిసిన్ చేయాలని? అసలు ఈ ఎన్ఎంసీ బిల్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? ఓకే, ఎన్ఎంసీ బిల్ అంటే ఏంటంటే ఫస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ గురించి మెడికల్ స్టూడెంట్స్కి ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అని ఒక ఎగ్జామ్ రాయాలంట. ఆ ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయితే ఫెయిల్, పాస్ అయితే పాస్, లో మార్క్స్ వస్తే లో మార్క్స్, దాన్ని బేస్ చేసుకొని పీజీటీ ఇస్తామంట. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లో ఆరోగ్యం బాగుండకుండా ఉండొచ్చు, లేదంటే కష్టం ఏదైనా ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళు ఫెయిల్ అయిందంటే ఇంకా వాళ్ళ కెరీర్ ఫినిష్ అండి. ఏ డిగ్రీ వాళ్ళ చేతిలో ఉండదు, రోడ్ మీదకి వెళ్ళిపోవాలి. అట్ ద సేమ్ టైం క్వాక్స్ని ఎంకరేజ్ చేసి 6 monthsలో వాళ్ళని డాక్టర్ చేసిస్తారంట. ఇది కరెక్ట్ కాదు కదా. అండ్ సెకండ్ థింగ్, పీపుల్కి ఏంటి డ్యామేజ్ అంటే కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ప్రొవైడ్ చేస్తారంట. పిహెచ్సిలో ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దది కదా, ఇక్కడ ఎంతమంది డాక్టర్స్ ఉంటారో పిహెచ్సిలో కూడా అంతేమంది డాక్టర్స్ ఉంటారు. వాళ్ళని తీసేసి క్వాక్స్ని పెడతామంటున్నారు. సో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. అండ్ ఓవరాల్గా ఇండియా అనేది ఇండియన్ పీజీ ఎంత స్టాండర్డ్ అంటే 2nd మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ద వరల్డ్. అలాంటిది మెడికల్ సిస్టమ్ మొత్తం లో అయిపోతుంది. అండ్ మెయిన్గా ఇప్పుడు ఎంసీఐలో ఆల్ డాక్టర్స్ ఉంటారండి. అండ్ ఎన్ఎంసీలో అందరు నాన్ డాక్టర్స్ని పెట్టేసి డాక్టర్స్ని ఒక 4 పెడతారంట. వాళ్ళకి ఎలా అర్థమవుతాయి మా ప్రాబ్లమ్స్? 11 years మేము చదువుకొని వచ్చి ఈ జర్నీ చేస్తేనే కదా ప్రాబ్లమ్స్ అర్థమయ్యేది. సో ఓవరాల్గా ఏంటంటే ఎన్ఎంసీ బిల్ క్యాన్సిల్ చేయాలి, ఆర్ అదర్వైజ్ అమెండ్మెంట్స్ చేయాలి. అది కూడా మాకు అనుగుణంగా ఉండాలి. అప్పటి వరకు మేము స్ట్రైక్ ఆపట్లేదు, హంగర్ స్ట్రైక్ కూడా ఆపట్లేదు. అండ్ గోయింగ్ ఆన్ విల్ బ్రింగ్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. మొత్తం స్టూడెంట్ బాడీ అండి. ఇప్పుడు ఓన్లీ మెడికల్ స్టూడెంట్స్ చేస్తున్నారు కదా, తర్వాత బీటెక్ వాళ్ళని, డిగ్రీ వాళ్ళని అందరినీ తీసుకొని వస్తాము. దే ఆర్ రెడీ టు సపోర్ట్ అస్ అండ్ వీ విల్ డూ ఇట్. ఓకే, ఈ విధంగా జూనియర్ డాక్టర్స్ అందరూ ఆందోళనకు దిగినట్లు మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే ఇంకా ఆందోళన తీవ్రతరం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఈ హంగర్ స్ట్రైక్లో భాగంగా ప్రజెంట్ మనతోటి జూడా ప్రెసిడెంట్ దినేష్ బాబు గారు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ప్రాబ్లమ్స్, దేని గురించి స్ట్రైక్ అనేది. నమస్తే అండి. మేము ఇవాళ హంగర్ స్ట్రైక్ ఎందుకు చేస్తామంటే బేసికల్గా మాది ఎంసీఏ బాడీ ఉండేది. ఆ ఎంసీఏ బాడీని డిజాల్వ్ చేసి ఎన్ఎంసీ అనే బిల్ కొత్త ఫామ్ చేశారు. ఆ ఎన్ఎంసీ బిల్లో మాకు 4 main clauses ఉన్నాయి విచ్ వీఆర్ అగెనిస్ట్. ఫస్ట్ వచ్చేసి మేము ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఎంసెట్ ఎగ్జామ్ రాసి సీట్ సంపాదించుకొని ఇక్కడ జాయిన్ అవుతాం. 5.5 years కష్టపడి చదివిన తర్వాత ఎగ్జామ్ రాస్తాం. ప్రతి ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది. అట్లాగే ఫైనల్ ఇయర్లో కూడా ఎగ్జామ్ ఉంటుంది. అది పాస్ అయిన తర్వాతే మాకు
ఇది మెడికల్ కౌన్సిల్ మాకు లైసెన్స్ ఇస్తుంది. ఇది మా ప్రొసీజర్. కానీ ఆ లాలో, కొత్త లాలో ఉన్న ప్రొసీజర్ ఏంటంటే ఎవడైనా సరే ఇంటర్మీడియట్ చదివినా, 10th చదివినా, డిగ్రీ చదువుకున్నవాడు కూడా 6 నెలలు కోర్స్ ఇచ్చేసి ఒక లైసెన్స్ ఇస్తారంట. మాకు వాడికి తేడా ఏంటి? మేము ఇంత కష్టపడి చదివి సీట్ సంపాదించినా కూడా ఒక పేషెంట్ పట్టుకోవాలంటే కొంచెం తడబడతాం, కొంచెం భయం అనేది ఉంటుంది. ఇట్లా చేసినా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్లు జరిగి కొన్ని పేషెంట్కి హామీ జరిగింది మా వల్ల. అట్లాంటిది 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చినోడికి, నువ్వు 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చినోడికి మందులు ఇస్తే ఏమవుద్ది? ఇంకా జనాలు చచ్చిపోతూనే ఉంటారు. ప్లస్ వాళ్ళంట తీసుకెళ్ళి విలేజ్లో పెడతారంట. విలేజ్లో పెడితే ఇప్పటికే మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువ ఉంది, అది ఇంకా డబుల్ అయింది. అదొక పాయింట్. ఇంకోటి వచ్చేసి ఇదివరకు ఎంసీఏ దానిలో ఎంబీబీఎస్ సీట్లు కానీ పీజీ సీట్లు కానీ ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. అది డాక్టర్సే ఫిక్స్ చేస్తారు, ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్ అని. ఇదివరకు 85% గవర్నమెంట్ డిసైడ్ చేసేది, 15% ప్రైవేట్ హాస్పిటల్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ బిల్ వల్ల 50% మాత్రమే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, 50% ప్రైవేట్. అంటే ఒక సీట్ని వాడు ₹1,00,00,000 అమ్ముకోవచ్చు, 10 లక్షలుగా అమ్ముకోవచ్చు. అట్లా చేయడం వల్ల మిడిల్ క్లాస్ వ్యక్తికి కానీ, ఫ్రీగా సీట్ సంపాదించిన వాడికి కానీ హీ కెనాట్ గో ఫర్దర్. అదొకటి. ఇంకోటి వచ్చేసి ఎగ్జిట్ ఎగ్జామ్ పెడుతున్నారు. వీళ్ళు ఆల్రెడీ 5.5 సంవత్సరాలు కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తుంటే ఇంకో ఎగ్జామ్ అంట లైసెన్స్ కోసం. అంటే కష్టపడి చదివినోడికేమో ఇంకో ఎగ్జామ్, 6 నెలలు చదివినోడికేమో డైరెక్ట్ లైసెన్స్. దీనికి ప్రొటెస్ట్గా వీ విల్ కంటిన్యూ అండ్ దిస్ రిలే స్ట్రైక్, ఇట్ విల్ కంటిన్యూ ఎవ్రీ డే టిల్ ద గవర్నమెంట్ కమ్స్ డౌన్. ఓకే, చూశారు కదా అసలు ఈ ఆందోళన అనేది ఎందుకు చేపడుతున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏందనేది వారి మాటల్లో విన్నారు కదా. వాళ్ళు మనకు క్లియర్గా వ్యక్తపరచడం జరిగింది ఎందుకు ఇది నిర్వహిస్తున్నారు అనేది. ప్రభుత్వ ఆసుపత్రిలో జూడోలు నిర్వహిస్తున్నటువంటి ఆందోళనకు మద్దతు తెలుపుతూ డాక్టర్ దీపక్ రాథోడ్ గారు ఇప్పుడు ప్రజెంట్ మనతో ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసు. అందరికీ నమస్కారం. సో ఈ ఎన్ఎంసీ బిల్కి మనం గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా స్ట్రైక్ అనేది జరుగుతుంది. ఈ వైద్యులు ఈ సమ్మె, ఈ స్ట్రైక్ అనేది ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి కామన్ పీపుల్, ప్రతి రూరల్ ఏరియా పీపుల్కి అర్థం కావాలి. సో ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఈ ఎన్ఎంసీ బిల్ అనేది అండ్ ప్రో రిచ్ అంటే ధనవంతులకు అనుగుణంగా, యాంటీ పువర్ అంటే పేద ప్రజలకు వ్యతిరేకంగా, అండ్ ప్రో కార్పొరేట్ అంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి అనుగుణంగా ఈ బిల్ అనేది ఆమోదించడం జరిగింది. సో ఎందుకు అలా చెప్తున్నామనంటే, మేము మెయిన్ 3 రీజన్స్ కోసం ఫైట్ చేస్తున్నాము ఈ ఎన్ఎంసీ బిల్లో. ఈ 3 రీజన్స్లో మొట్టమొదటి రీజన్ ఏంటంటే ఎగ్జిట్ ఎగ్జామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడతారు. టాప్ క్రీమ్ అంటే టాప్ లెవెల్ టాప్ ప్రొఫెషనల్ క్రీమ్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ అన్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్. సో ఈ సీట్ రావడానికి ఇంటర్ తర్వాత డైలీ అరౌండ్ 14 to 16 అవర్స్ చదివితే కానీ ఈ సీట్ అనేది రాదు. ఒకవేళ సీట్ వచ్చాక ఎవ్రీ ఇయర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ వరకు, సో అరౌండ్ 14 సబ్జెక్ట్స్. అంటే ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 3 సబ్జెక్ట్స్, సెకండ్ ఇయర్ 4 సబ్జెక్ట్స్, థర్డ్ ఇయర్ 3 సబ్జెక్ట్స్, ఫైనల్ ఇయర్ 4 సబ్జెక్ట్స్, టోటల్ అరౌండ్ 14 సబ్జెక్ట్స్ క్లియర్ చేస్తే ఎంబీబీఎస్ పట్టా అనేది, గ్రాడ్యుయేట్ అనేది, అండ్ దాంతోపాటు 1 ఇయర్ ఆఫ్ ఇంటర్న్షిప్, ఇవన్నీ చేస్తే ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఈ ఎన్ఎంసీ బిల్లో ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ నాన్ సెన్స్, అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అండ్ ఈ ఎగ్జామ్కి క్లారిటీ అనేది ఎన్ఎంసీ బిల్లో అస్సలు లేదు. ఓకే, సో ఇన్ని సంవత్సరాలు చదివి ఇన్ని ఎగ్జామ్లు పాస్ అయ్యి ఫైనల్గా ఎగ్జిట్ ఎగ్జామ్ రాయమని గవర్నమెంట్ అంటే ఈ ఎన్ఎంసీ బిల్ ప్రకారం ఉంది. సో ఒకవేళ ఆ విద్యార్థి యొక్క హెల్త్ బాగాలేకున్నా, లేకపోతే వేరే ఏదైనా కారణాల వల్ల ఆ ఎగ్జిట్ ఎగ్జామ్ పాస్ కానట్టయితే హీ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ యాజ్ ఎ గ్రాడ్యుయేటెడ్. సో అండ్ హీ డజంట్ హ్యావ్ ఛాన్స్ టు రైట్ అగైన్ ఎగ్జిట్ ఎగ్జామ్. అది కంప్లీట్ నాన్ సెన్స్. ఎందుకంటే ఈ 14 సబ్జెక్ట్స్ 4.5 to 5.5 years కష్టపడి చదివిన వాళ్ళు ఈ ఒక ఎగ్జామ్ వల్ల ఆయన లైఫ్ అనేది డిసైడ్ చేస్తామనేది కంప్లీట్ నాన్ సెన్స్. సో ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ clause against which we are fighting against the NMC bill. And second most important point is community health workers. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అనేది ఒక అంబ్రెల్లా లాంటిదని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే ఆల్రెడీ విలేజ్ లెవెల్లో ఆర్ఎంపీ పిఎంపీస్ అంటాం కదా, మన ఇదేంది ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ నడుపుతున్న ఆర్ఎంపీ పిఎంపీస్, దే ఆర్ వెరీ లీస్ట్ క్వాలిఫైడ్. సో వీళ్ళకు ఏమీ అర్హతలు లేకుండా వీళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్స్ అంటే ఓరల్ మెడికేషన్స్
హయ్యర్ యాంటీబయాటిక్ మెడికేషన్స్, ఐవి మెడికేషన్స్ ఇస్తున్నారు. మనం పేపర్లో కూడా రీసెంట్గా చూసుకున్నట్టయితే చాలామంది ఐవి ఇంజెక్షన్ ఇవ్వగానే ఒక హాఫ్ అన్ అవర్లో డెత్ అవ్వడం ఇలాంటివి చూస్తున్నాం. ఎందుకు? సో ఈ ఎన్ఎంసీ బిల్లో కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అనేది కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అంటే 6 months అనే కోర్స్ చేసి వాళ్ళకు సర్టిఫికేషన్ ఇచ్చి లైసెన్స్ ఇచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నట్టు అట్ ద లెవెల్ ఆఫ్ విలేజ్ ఆర్ డిస్ట్రిక్ట్. అది కూడా ఏం మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు ప్రజెంట్లీ మనకు ఏమీ లైసెన్స్ లేకుండా ఏమీ సర్టిఫికేషన్ లేకుండానే ఈ లెవెల్లో మన తెలంగాణలో చూసుకున్నట్టయితే ఈ లెవెల్లో మనకు విచ్చలవిడిగా ఐవి ఇంజెక్షన్స్, ఓరల్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కనుక కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అనే అంబ్రెల్లా తెచ్చి ఆ అంబ్రెల్లా కింద ఎవరెవరు వస్తారో, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు వస్తారో అవి కూడా క్లారిటీగా ఏది మెన్షన్ చేయలేదు. ఆ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ వాళ్ళకి సర్టిఫికేషన్ ఇచ్చి వాళ్ళని లైసెన్స్ చేసి ప్రాక్టీస్ చేస్తే వైద్యం అనేది ఒక పెద్ద ప్రమాదం అంటే ఇట్ విల్ బికమ్ డేంజరస్ అన్నట్టు. పేద ప్రజలు ఆర్ అట్ హై రిస్క్. ఎందుకనంటే వాళ్ళకు దే ఆర్ లెస్ నాలెడ్జబుల్ అన్నట్టు. ఇల్లిటరేట్ అంటే పూర్ పీపుల్, ఇల్లిటరేట్ పీపుల్ వీళ్ళకి ఏంటంటే వాళ్ళకు సరే ఏదైతే ఏంది స్టెత్ వేసుకున్నాడు కదా, డాక్టరే కదా, నడు తీసుకుందాం ఐవి ఇంజెక్షన్ అని వాళ్ళకు ఒక అపోహ అన్నట్టు. సో వాళ్ళకు 6 months కోర్స్ ఇచ్చేసి వాళ్ళకు స్టెత్ ఇచ్చేసి యూ కెన్ సర్టిఫై అండ్ గెట్ ప్రాక్టీస్ యాజ్ లైసెన్స్ అనేది కంప్లీట్ నాన్ సెన్స్. సో దీనికి వ్యతిరేకంగా మేము పోరాడిస్తున్నాము. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాజ్ ఏంటంటే ఇది వరకు ప్రైవేట్ కాలేజ్లో 85% ఆఫ్ ద సీట్స్ గవర్నమెంట్ రెగ్యులేటెడ్ ఫీజు ఉండేది అండ్ 15% ఏమో మేనేజ్మెంట్ కోటా ఉండేది. కానీ ఈ ఎన్ఎంసీ బిల్ ప్రకారం చూసుకున్నట్టయితే 50% అంటే 50% సీట్స్ ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటా కిందకి వెళ్తుంది. సో ఈ 50% సీట్స్ అనేవి వాళ్ళు ఎంతకైనా అమ్ముకోవచ్చు. మేబీ 40 lakhs, 50 lakhs, 1 crore అది వాళ్ళ ఇష్టం. సో ఎంతకంటే అంతకు అమ్ముకోవచ్చు. సో ఫ్యూచర్లో చూసుకున్నట్టయితే పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడం ఒక కలగా మిగిలిపోతుంది. సో కంప్లీట్లీ ఎన్ఎంసీ ఈజ్ ఏ ప్రో రిచ్, యాంటీ పూర్, ప్రో కార్పొరేట్ బిల్. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, చాలా చక్కగా వర్ణించారు అసలు ఈ ధర్నా ఎందుకు నిర్వహిస్తున్నారు, ఎన్ఎంసీ బిల్ ప్రవేశపెట్టడం వల్ల వాళ్ళకు వచ్చే నష్టాలేంటి, సాధారణ ప్రజలు ఎలా సఫర్ అవుతారో అనేది చాలా చక్కగా వర్ణించారు. Sir is a senior most physician and sir is actively involved in many social activities and is especially Jana Vijnana Vedika. We would like ఇప్పుడు మెడికల్ సీట్ రాగానే అప్ప అనుకున్నాం, ఇప్పుడు అప్పో అనుకోరు. అన్యాయంగా ఉందో చెప్పలేము. ఆనాడు డాక్టర్ అంటే దండం పెట్టేవాడు, ఈనాడు దండం పెట్టడం కాదు, ఎట్లా తీసుకుంటున్నాం. సో రకరకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. దీనికి తోడుగా సరే మార్పులు వచ్చినాయి, మనం దాని సమాజంలో వచ్చిన మార్పుల్ని మనం అర్థం చేసుకోగలం, దాని ప్రకారంగా మనం నమ్ముకోగలం కూడా. కానీ ప్రభుత్వం ఏదైతే శాసనసభగా ఉండి రూల్స్ తయారు చేసుకుంటుందో అలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా, ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా వైద్యాన్ని బజారు పాలు చేశారనుకుంటున్నాను నేను. బజారు పాలు చేశారు ఏంటంటే మనం ఎంపీ చదివేటప్పుడు దాదాపు ఫైనల్కి వచ్చిన దాకా ఏదైనా యాప్స్ ఓపెన్ చేయాలన్నా కూడా పక్కన సీనియర్ ఉంటే కానీ చేసే పరిస్థితి కాదు. అప్పుడు కూడా అట్లా నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేయక్కర్లా, 10th class పాస్ అయినట్టు ఏదైనా ఇబ్బంది లేదు. కొద్దిగా 6 నెలలు ట్రైనింగ్ ఇస్తాం, లేకపోతే 1 month ట్రైనింగ్ ఇస్తాం, ఆల్రెడీ కట్టుకుంటున్నాం. ఏంటి అర్థమేంటి, మన ఎందుకు 6 గంటలు కష్టపడి అనే ప్రశ్న వస్తుంది. దానికి తోడుగా ఇప్పుడు కొత్తగా ఈ ఆయుర్వేదం కానీ, హోమియోపతి కానీ, ఇంకోటి కానీ ఏం చేసినా సరే దానికి ఒక 6 నెలలు లింక్ కోర్స్ కనెక్ట్ చేసేసి వాళ్ళందరికీ కూడా వైద్యులుగా ఎల్లోపతి మెడిసిన్ ప్రాక్టీస్. గమ్మత్ ఏంటంటే 2 సంవత్సరాల క్రితం ఎల్లోపతి మెడిసిన్ డాక్టర్లు హిమాలయ ప్రొడక్ట్స్, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ రాస్తే ఢిల్లీలోనే రాస్తే ఆయన కేసు పెట్టారు. నువ్వు ఎల్లోపతి డాక్టరే ఆయుర్వేదం మంది ఎట్లా రాసేవాడు. ఇప్పుడు మరి వాళ్ళందరినీ ఎల్లోపతి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసి ఆరోగ్యం ఉన్నాను ఏం రాస్తున్నారు, వాళ్ళు ఎల్లోపతి మెడిసిన్ రాస్తున్నారు కదా, ఎట్లా రాస్తున్నారు, వాళ్ళు ఎంత రాస్తారు, వాళ్ళ ఎందుకు పెట్టారు, ఇలాంటి ప్రశ్నలు కాబట్టి మనం ద్వారా కష్టమైన నష్టమైన బాధైనా భరించి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందే. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనుకుంటున్నాం.
నా వయసు 76. నేను 26 దాకా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అంతే ఉత్సాహంగా పోరాటంలో దిగాలి, ఆటుకోటి తట్టుకోవాలి. మీ వెనకాల మేము ఉన్నాం సపోర్ట్గా. గో హెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్స్లో వాట్ ఈస్ దట్ అంటే దే హ్యావ్ గోన్ ఇన్ ఫర్ రిలే హంగర్ స్ట్రైక్. దట్ ఈస్ అనదర్ స్టెప్ ఆఫ్ అవర్ సక్సెస్. సార్ అన్నట్టు మనం పోరాడాలి, మన హక్కుల కోసము మనం డెఫినెట్గా పోరాడాలి. ఎందుకంటే ఇవాళ మనం పోరాటం చేయకుంటే మీరు కాదు, తర్వాత మీ తరాల వాళ్ళు కూడా దీనివల్ల చాలా నష్టపోతారని నేను అనుకుంటున్నాను. మనం చూసినట్టయితే ఇప్పుడు మనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఉండేది. ఈరోజు మన దేశం ఎంత దుర్భాగ్య పరిస్థితిలో వచ్చిందంటే నేషనల్ మెడికల్ కమిషన్ అని పెట్టారు. అంటే మనను సాధిస్తానికి ఇంకా పై అధికారులను పెట్టారు. అంటే మనం చూసుకోలేమా? మన ఇంటికి మనం చక్కదిద్దుకోలేమా? ఇప్పుడు బార్ కౌన్సిల్ ఉన్నది, బార్ కౌన్సిల్ మీద మన కమిషన్ పెడతారా? పెట్టే పరిస్థితి ఉంటుందా? పెడితే వాళ్ళ మీద కేసులు పెడతారని భయంతో పెట్టారు. మన డాక్టర్ కమ్యూనిటీ మీద ఎందుకు పెడతారు? మనం ఒక సాఫ్ట్ కమ్యూనిటీ అని చెప్పేసి మెసేజ్ వెళ్ళిపోయింది ప్రజల్లో. కాబట్టి మీరందరూ ఎవరు సాఫ్ట్గా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ దిగండి, పోరాడండి, పోరాడితేనే మనం గెలుస్తాము. నిన్న మనం చూసినట్టయితే విజయవాడలో, తిరుపతిలో పోలీస్ వాళ్ళు ఎంత దౌర్జన్యంగా చెంప మీద కొట్టిండ్రు డాక్టర్లను. అంటే మనం చెంప మీద దెబ్బలు తినడానికి దిగినామా రోడ్ల మీద, లేకపోతే మన హక్కుల కోసం మనం పోరాడటానికి ఈ రోజు దిగినామా? సో అందరు స్టూడెంట్స్, యూ డోంట్ గెట్ స్కేర్డ్, ప్లీజ్ ఫైట్ ఫర్ యువర్. ఒక్కరోజు మనము వైద్యాన్ని నిలిపివేస్తే దేశమే ఆగిపోతుంది. అది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. డాక్టర్లు మనం 2 days, ఇది 2 days కానీ 1 week కానీ 15 days కానీ పోరాడదాము. డెఫినెట్గా వీ మస్ట్ గెట్ సమ్ చేంజెస్ ఇన్ ద నేషనల్ మెడికల్ కమిషన్ బిల్ అని కోరుకుంటూ, నాకు ఈరోజు నేను ఎవ్రీ టైమ్ ద IMA ఈజ్ ఆల్వేస్ బిహైండ్ యూ యాజ్ అ బ్యాక్ బోన్. వీ విల్ ఆల్వేస్ బి సపోర్టింగ్ యూ. సో ప్లీజ్ గో అహెడ్ అండ్ ఫైట్ ఫర్ యువర్ కాజెస్. థ్యాంక్ యూ. జూడోల నిరసనకు మద్దతు తెలుపుతూ ఇప్పుడు ప్రజెంట్ మనతోటి కవితారెడ్డి గారు ఉన్నారండి. వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసినట్టయితే మేము ఈ NMC బిల్ గురించి పోరాటం చేయడము గత 2 సంవత్సరాల నుంచి ఇది జరుగుతున్నది. సో ఆ పోరాటంలో మాకు కొన్ని సడలింపులు, మళ్ళీ కొన్ని మార్పులు ఇంతకుముందుకు చేశారు. కానీ ఆ సడలింపులతో మేము సాటిస్ఫాక్షన్ లేము. ఎందుకంటే మనం చూసినట్టయితే సెక్షన్ 32 ఉన్నది ఇప్పుడు మా నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లులో. ఆ సెక్షన్ 32 అంటే ఏమంటే మళ్ళా గవర్నమెంటే గన్ లైసెన్స్ ఇస్తున్నట్టు లెక్క అనమాట. ఏమంటే క్వాకరీకి మళ్ళీ గవర్నమెంటే డైరెక్ట్గా ప్రోత్సహిస్తుంది. ఇన్ని రోజులు ఇండైరెక్ట్గా క్వాకరీ సిస్టమ్ అనేది మన భారతదేశంలో జరుగుతూనే వచ్చింది. ఇప్పుడు ఏమంటే డైరెక్ట్ క్వాకరీ సిస్టమ్ అనేది 6 months లైసెన్స్ కోర్సు ట్రైనింగ్ ఇచ్చేసి మీరు పోయి ఇష్టం వచ్చిన మందులు రాసేసుకోండి, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోండి, చెలగాటం ఆడండి, వాళ్ళను ప్రజా ఆరోగ్యం భ్రష్టు పట్టియండి అని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఈ 32 సెక్షన్ అనేది అమలు చేయడం జరిగింది. ఇంకొకటి సెకండ్ ఏమంటే 50% ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి కోటా. అంటే 50% గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది, ఇంకొక 50% వాళ్ళ ఇష్టారాజ్యంగా నీ ఇష్టం వచ్చినట్టు ఎన్ని కోట్ల కన్నా అమ్ముకో, నీ ఇష్టారాజ్యంగా ప్రవర్తించు, వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తారు అనేది సెకండ్ ఇష్యూ. అది కూడా మళ్ళీ ప్రజల మీద ఆర్థిక భారం పడుతుంది. థర్డ్ ఇష్యూ ఏమంటే ఇప్పుడు కమిషన్ అంటే నేషనల్ కమిషన్ అంటే అందులో మెంబర్స్, గవర్నింగ్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ డాక్టర్స్ జస్ట్ 25% ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు బ్యూరోక్రాట్స్ ఉన్నారు, తర్వాత పబ్లిక్ సర్వెంట్స్ అంటే మన రాజకీయ నాయకులు వీళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకు ఏమి నాలెడ్జ్ ఉండదు, మెడికల్ నాలెడ్జ్. మళ్ళీ డాక్టర్స్ ఓన్లీ 25% డాక్టర్స్ పెట్టిండు. అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ అని చెప్పేసి ఒక 10 మందినో ఎంతో తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే మన లాస్ట్కి ఏమవుతుందంటే ప్రజా ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్టయితే ఇక్కడ మన మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడనే కాదు, దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక వారం రోజుల నుంచి 31 తారీఖు నుంచి ధర్నాలోనే ఉన్నారు. మన నిజామాబాద్లో ఒక 3 రోజుల నుంచి, గత 3 రోజుల నుంచి వీళ్ళు ధర్నాలో కూర్చోవడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్ అని పెట్టారు. ఇది కూడా
విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మేము మెడికల్ స్కూల్ చదివినప్పుడు మేము ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ రాసుకుంటూ వస్తాం. ఆల్రెడీ 5 years ఎగ్జామ్ రాస్తాం, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తాం, తర్వాత ఎంసెట్, నీటో నీటో. కానీ ఇప్పుడు వీళ్ళకు నెక్స్ట్ ఎగ్జామ్ అని పెట్టిండ్రు. నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఫైనల్ ఇయర్లో వాళ్ళు ఎగ్జామ్ పెట్టేసి అదే మీరు MBBS డిగ్రీ వస్తుంది, దాంతోనే మీకు ప్రాక్టీస్ చేస్తానికి అర్హత ఉంటుంది. తర్వాత లాస్ట్ టైం అంటే ఇదే మీకు PG ఎంట్రన్స్. తర్వాత బయట గ్రాడ్యుయేషన్ చేసి వస్తారు ఫారెన్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళకు కూడా ఇందులోనే కలిపారు. సో ఇది అన్నీ ఎంత న్యాయమో. ఈ పిల్లలు కష్టపడి 5 సంవత్సరాలు ప్రతి ఒక్క సబ్జెక్టు డీటెయిల్గా చదివి మళ్ళీ వీళ్ళకు ఆ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో పాస్ అయితే సరే, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? 5 సంవత్సరాలు చదువుతారు, మళ్ళీ దే ఆర్ ఓన్లీ లెఫ్ట్ విత్ ఇంటర్మీడియట్. సో దాని బదులు నేను అనుకోవడం ఏంటంటే హాయిగా ఇంటర్మీడియట్ చదివి ఏ బ్రిడ్జ్ కోర్సో ఏదో ఒకటి చేసేసి ఇది అలోపతికి మేము కూడా ప్రాక్టీస్ చేస్తే మంచిగా ఉండు అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొకటి బ్రిడ్జ్ కోర్సు తీసేసినాం అని చెప్పిండ్రు, అదంతా తప్పు. బ్రిడ్జ్ కోర్సు కూడా క్రాస్ పత్తిగా పెట్టారు, అవి స్టేట్ గవర్నమెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు. క్రాస్ పత్తి అంటే ఇప్పుడు వాళ్ళు ఆయుర్వేద కానీ హోమియోపతిక్ చేసేసి వాళ్ళు జస్ట్ కొంచెం బ్రిడ్జ్ కోర్స్ లాగా చేసేసి వాళ్ళు అలోపతిక్ మెడిసిన్. అంటే మన భారతదేశం ఎక్కడికి పోతుందండి ఈరోజు? భారతదేశం అంటే ఫస్ట్ మనం ఆయుర్వేదిక్, ఆయుష్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అవన్నీ తీసేసి ఓన్లీ అలోపతి పెట్టాలని కోరుకుంటుందన్నమాట. ఈ అలోపతి పెడితే మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు ఇండైరెక్ట్గా ఫార్మా ఇండస్ట్రీస్ని మళ్ళీ పోషిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ గవర్నమెంట్ చేసేవన్నీ తప్పు అని మేము అనుకుంటూ గవర్నమెంట్ మేము కోరే సెక్షన్స్ అన్నీ కూడా సడలించాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఈ అమెండ్మెంట్లో ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళే కన్నా ముందు ఇవన్నీ కొన్ని సడలింపులు చేస్తే డెఫినెట్గా మా స్టూడెంట్స్ అందరూ కూడా స్ట్రైక్లో నుంచి విరమించుకుంటారని కోరుకుంటున్నాం. జూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతు తెలుపుతూ ప్రజెంట్ మనతోటి రామ్మోహన్ రావు గారు ఉన్నారండి. డాక్టర్ వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మెడికల్ కాలేజ్ చదువుతున్న విద్యార్థులు నిరాహార దీక్షకి నిరాహార దీక్షకి పూనుకుంటున్నారంటే ఆశ్చర్యం ఏమీ లేదు. అది వాళ్ళ యొక్క మనసుని ఎంత కుంగదీసిందో ఈ 32 అధికరణ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 6 సంవత్సరాల పాటు నానా కష్టాలు పడి ముందు సీట్ తెచ్చుకునేదానికి ఎంసెట్ పరీక్షలు రాసి దానికంటే ఇంటర్మీడియట్ పరీక్ష మార్కులు తెచ్చుకునేదానికి కష్టపడి ఇట్లా 8-10 సంవత్సరాలు కష్టపడితే కానీ MBBS డిగ్రీ చేతికి రాదు. అట్లా వచ్చిన తర్వాత కూడా మళ్ళా సూపర్ స్పెషాలిటీస్ కోసం చదువుకొని రకరకాలైనటువంటి కష్టాలు పడి దాదాపు 35 సంవత్సరాల వయసు వచ్చేదాకా వీళ్ళు చదువుకుంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళని కాదని ఒక బ్రిడ్జ్ కోర్స్ అని పెట్టి 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డాక్టర్లుగా ట్రీట్మెంట్ ఇచ్చుకోండి, ప్రజలకి సేవ చేయండి అని పంపించడంలో ఉన్న ఔచిత్యం ఏంటనేది అర్థం కాని విషయంగా ఉంది. ఇది గవర్నమెంట్ దృష్టికి ఎందుకు రాలేదో తెలియట్లేదు. ఖచ్చితంగా ఇది పూర్తిగా అన్యాయం. పేద ప్రజలకి మంచి వైద్య సౌకర్యం కాకుండా ఏదో ఒక వైద్య సౌకర్యం చేశామనేటువంటి కంటిన్యూటీ తుడుపుగా చేస్తున్నటువంటి చర్య తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తుంది IMA తరఫు నుంచి కానీ లేక మెడికల్ కాలేజ్ విద్యార్థుల తరఫు నుంచి కానీ మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఎత్తిపారేయాలి, అలాంటి ప్రసక్తి పెట్టకూడదు. డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉందని మీరు భావించినట్లయితే ఖచ్చితంగా మీ MBBS సీట్లు పెంచండి, కాలేజీలు పెంచండి, ఫెసిలిటీస్ పెంచండి, ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలు పెంచండి. ఆ రకంగా వాళ్ళందరికీ గ్రామాల్లోనూ మండలాల్లోనూ పనిచేసేటువంటి అవకాశం ఇవ్వండి. ఆ రకంగా వైద్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే కానీ ఇట్లా ఎవరికి పడితే వాళ్ళకి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మీరు డాక్టర్లుగా పోయి ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పడం అనేది పూర్తిగా దుర్మార్గమైనటువంటి పని. ఖచ్చితంగా దీన్ని నిరసించాల్సిందే. ఈ బ్రిడ్జ్ కోర్సుని పూర్తి స్థాయిలో వ్యతిరేకించుతూ వైద్య విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి IMA పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ ఉంది. వారి దీక్షలు సఫలీకృతం కావాలని మరింత కష్టపడినైనా సరే ఏదంటే పోరాటం అనేది అవసరం. ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రతి సమస్యకి పోరాడితే తప్ప గవర్నమెంట్ కళ్ళు తెరవట్లేదు. ఈ పోరాటంలో వెనకబడకుండా పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే ఉద్దేశంతో మీరందరూ పోరాడాలని చెప్పేసి విద్యార్థులకు చెప్పుకుంటూ IMA తరఫు నుంచి కూడా కావాల్సినటువంటి సపోర్ట్ మీకు ఇస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇది ఈ విధంగా ఇక్కడ కొనసాగుతున్న ధర్నా పరిస్థితి. అసలు ఎందుకు వీళ్ళు ఈ NMC బిల్ను రద్దు చేయాలనుకుంటున్నారో విన్నారు కదా, వాళ్ళు చక్కగా వర్ణించడం జరిగింది మన K6 ప్రేక్షకులందరికీ. చూద్దాం ఇక్కడ వాళ్ళు ఇంకా వాళ్ళ సమస్యలు కనుక పరిష్కరించకపోతే ఈ ఆందోళనను ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పుకుంటున్నారు డాక్టర్స్ అంతా కూడా. వీళ్ళ జూనియర్ డాక్టర్స్ నిరసనకు వాళ్ళు మద్దతు తెలపడం జరుగుతుంది, ప్రముఖ డాక్టర్స్ అందరూ కూడా. చూద్దాం ఈ ఆందోళనలు ఎంతవరకు వెళ్తాయో, ఈ దీక్షలు ఎంతవరకు వెళ్తాయో చూద్దాం. కెమెరామెన్ కులకర్ణితో మీ దీపికా రాజ్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.